నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. బాన్సువాడలో పెన్షన్ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సూర్యాపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విద్యాశాఖ మంత్రి. జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కా భవనం వల్ల ఇబ్బంది పడుతున్న విద్యార్థులు. పక్కా భవనానికి నిర్మాణానికి హామీ ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. నల్గొండ జిల్లా నాంపల్లిలో దారుణ హత్య. తలను మొండాన్ని వేరు చేసి అతి కిరాతకంగా హత్య చేసిన హంతకులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం పెంచిన ఆసరా పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో బాన్సువాడ, బీర్కూర్, నసరుల్లాబాద్ మండలాల లబ్ధిదారులకు రుద్రు మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్స్లో జరిగిన కార్యక్రమంలో కోటగిరి, వర్ని, రుద్రూర్, చందూర్ అలాగే మోస్రా మండలాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను స్పీకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. ఆసరా పింఛన్ల పెంపుతో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడినా పేదలకు లబ్ధి కలుగుతుందని అన్నారు. దేశంలో ఇంత భారీ ఎత్తున పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు ఆయన. అదేవిధంగా వృద్ధులకు అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించడంతో మరింత మందికి మేలు జరుగుతోందని తెలిపారు. 17 అంటే నిన్నగాక మొన్న తారీఖు వరకు కూడా పిఎఫ్ నెంబర్ ఉన్న వారికి ఇదే విధంగా పీడి కార్మికులకు ఎంత పెన్షన్ వస్తుందో వారు కూడా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి కూడా వారు తెలియపరుస్తా ఉన్నాం. అంటే సంపూర్ణంగా ఇటు వితంతువులు, ఒంటరి మహిళలు, పీడి కార్మికులు, బోధకాలు ఉన్నవారు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు వీరందరూ కలుపుకొని రాష్ట్రం మొత్తం మీద రాబోయే రోజుల్లో 5,600 కోట్లు అయ్యి 12,000 కోట్లు రాబోతుంది. సంవత్సరానికి 12,000 కోట్లు ఖర్చు అయితే పెన్షన్స్ మీద. ఈ 12,000 కోట్లు ఈ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రము, ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్రం అని చెప్పి కూడా మరొకసారి తెలియపరుస్తా ఉన్నాను. ఇది చాలా గొప్ప విషయం. అందుకే మీకు ఈ విషయం చెప్పడానికే పిలిచాను. ఎందుకంటే ఎన్నికలప్పుడు మీకు హామీ ఇచ్చాను. గ్రామ గ్రామాన మేము తిరిగినప్పుడు కానీ, మన నాయకులు తిరిగినప్పుడు కానీ, ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సభలో కానీ మీకు పెన్షన్ పెంచమన్నాం. ఆ పెన్షన్ పెంచిన ప్రకారంగా, పాటించిన ప్రకారంగా ఈ నెల నుంచే, ఈ జూలై మాసం నుంచే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఈ నెలకు సంబంధించినటువంటి 863 కోట్లు రిలీజ్ చేసాం. నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 863 కోట్లు కావాలి నెల కోసం. ఆ డబ్బు జిల్లాల వారీగా రిలీజ్ అయిపోయింది. ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి మీ ఖాతాలు జమ అయితే, బ్యాంక్ అకౌంట్ లేకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చేటువంటి వారికి పోస్ట్ ఆఫీసులు జమ అయితే మీరు వెంటనే వెళ్ళి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇదివరకు ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా పోస్ట్ పెన్ ద్వారా ఆ డబ్బును ఈ నెల నుంచే మీకు పెంచినటువంటి పెన్షన్ ని తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. పేరు కాకుండా జీవన బుద్ధి అనే పేరుతోటి అదే వికలాంగులకు, వితంతులకు ఇచ్చినట్టుగానే, ఒంటరి మహిళలకు ఇచ్చినట్టుగానే, ముసలి వాళ్ళకి ఇచ్చినట్టుగానే బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రమే. అంటే పాలించేవారు దయగల మనిషి అయితే ఏ విధంగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. బీడీ వర్కర్స్ పెన్షన్ ఇచ్చిన తర్వాత ఇక మా బీడీ సోదరులు ఉండవచ్చు. 2 పంచాయతీలు వచ్చినాయి. ఒక పంచాయతీ అత్త కోడల పంచాయతీ. బీడీ కార్మికుల ఉన్న కోడలు అత్త తన ఇంట్లో ఉంటే అత్తకు ఒక పెన్షన్ వచ్చిందనుకో, ఇక అత్తకు వచ్చింది కదా అని చెప్పి కోడలు తీయలేదు. ఇక అత్త కోడలు చుట్టుపట్టుకునే పరిస్థితికి వచ్చింది. పాపం కోడలు అమాయకురాలు, అత్త నా దగ్గర ఉంటూనే రాపించింది. వీళ్ళేం అధికారులు ఎంక్వైరీకి పోతే 3 యాదవులు ఉన్నారనుకో, 3 కోడళ్ళు, తోటి కోడళ్ళు,
ఒక కోడలు రాయించుకున్నది అంతా నా దగ్గర ఉంటుందని, మిగతా వాళ్ళు రాయించలేదు. ఇక సూర్యాపేట జిల్లాలో వివిధ వార్డుల్లో రాయనగూడెం, పిల్లలమర్రి, గాంధీనగర్, విద్యానగర్, శ్రీరామ్ నగర్, వినాయక్ నగర్, సూర్యాపేట పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి అమయ్ కుమార్, డిఆర్ఓ చంద్రయ్య, డిఆర్డీఈ పిడి కిరణ్ మరియు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రెండింతలు పెంచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఆ ప్రొసీడింగ్ కాగితాలను అందించడానికి ఏర్పాటు చేసిన నేను ఇదే చెట్టు కింద 5 ఏళ్ల కింద చెప్పిన మీకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమి లాభం వస్తుందో, తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకోవాలనో, తెలంగాణ రాష్ట్రంతో మనకి ఏం లాభాలు అయితేమో ఈ చెట్టు కింద చెప్పిన. ఇంతమంది రాలే అప్పుడు, కొంతమంది 5 మంది 10 మంది పిల్లలు వీళ్ళు వాళ్ళే వచ్చేది. ఎందుకంటే అప్పుడు మా మాట మీద నమ్మకం లేకుండే. కూడా ఆఖరి నాడు వచ్చినప్పుడు చెప్పిపోయారు, మీరు ఒక ఓటేషన్ గెలిపిస్తే తప్పకుండా ఇలా 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తాం, 1000 రూపాయలు చేస్తాం, 500 ఉంది 1500 చేస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం కూర్చోవాలి. ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం మద్దతు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. రైతు బంధు ఇచ్చే ప్రభుత్వం. రైతు బీమా ఎన్నికల కోడ్ ఇన్ని రోజులు ఎన్నికల నిబంధనలు అడ్డా ఉండే, దాంతోనే ఆలస్యమైన చేయలేకపోయినాం. ఎన్నికల నిబంధనలు ముగిసిన తెల్లవారే ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకున్న మాట ప్రకారం ఇవ్వాలి, వాళ్ళకి మాట ఇచ్చినాం మనం అని చెప్పి వెంటనే మొదలు పెట్టండి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనం మీకు ఈ ప్రొసీడింగ్ కాగితాలు ఇస్తా ఉన్నాం. ఈ కాగితం వచ్చిన తర్వాత మీకు మనిషి అందరికి కూడా ఎప్పుడో దినే 2,000 రూపాయలు 2016 3,016 రూపాయలు పడబోతా ఉన్నాయి. అది సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి నుంచి కానుక అందుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. ఇక వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ఆసరా పెన్షన్ పత్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆసరా పెన్షన్ కళ్యాణ లక్ష్మి పత్రాలను అర్హులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీగా మెగారెడ్డి, జెడ్పీసీ రఘుపతి రెడ్డి, పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి, మణిగిల్లా సర్పంచ్ సరిత, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారి డిఆర్డీఓ శ్రీ గణేష్ యాదవ్ గారు, స్థానిక ఎంపీడీఓ మరియు తహసీల్దార్ గారు, స్థానిక జెడ్పీటీసీ సోదరులు రఘుపతి రెడ్డి గారు, స్థానిక మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ రాజప్రకాష్ గారు, స్థానిక సర్పంచ్ సోదరులు వెంకటస్వామి గారు, స్థానిక ఎంపీటీసీలు అయినటువంటి చెన్నమ్మ మరియు భారతి గారు, మండలంలోని ఇతర గౌరవ ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా సంతోషంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం పేదల్ని ఆదుకునే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు 2014 నవంబర్ 8వ తారీఖు 2014 నవంబర్ 8 అంటే ఈ నవంబర్ వస్తే 5 ఏళ్ళు వెళ్ళి 6 ఏళ్ళు పడుతుంది. నిరాటంకంగా కొనసాగిస్తూ ఈ పెన్షన్లను పోయిన ఎన్నికల సమయంలో మళ్ళీ మేము పెంచుతాము, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉంది, మన రాష్ట్ర ఆదాయం పెరుగుతూ ఉంది ప్రభుత్వానికి, కాబట్టి మన పేదలకు సాలినంత ఇచ్చుకుంటే మేలవుతుంది అనేటువంటి పెద్ద మనసుతోన 1000 ఉన్నది 2000 చేసేటట్లు, 1500 ఉన్నది 3016 చేసేటట్లు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల సమయంలో ప్రకటించినాక వెంటనే మనం అమలు చేయాలి. వెంటనే అమలు చేయాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో పెట్టకపోతే నడవదు అని చెప్పి హైకోర్టు అప్పటికి ఆదేశాలు ఇచ్చింది. కొంతమంది అంతకుముందే కోర్టులోకి పోయి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను వెంటనే జరిపించాలని చెప్పి ఉత్తర్వులు తీసుకొని వచ్చినారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాకైనా చేద్దామనుకుంటే వెంబడి మనకు మళ్ళీ పార్లమెంటు చేయకూడదు, పెంచేవి ఏమైనా ఉంటే అటువంటివి అమలు చేయకూడదు, ఎక్కడెక్కడ ఆపాలి, అట్లా కట్టపాల కింద పెట్టాలి లెక్క. అంటే మనకి ఇష్టం ఉన్నా లేకుండా మన కాళ్లకు ముందరి కాళ్లకు బంధనాలు వేసి పెట్టేసారు ఎన్నికల కారణంగా. ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఎంత తొందర ఉన్నా ఈ ఎన్నికల నిబంధనావళి మేరకు మనకు ఒక 4.5 నెలల సమయం పోయింది. అందుకోసం ఆలస్యమైంది తప్ప ప్రభుత్వానికి వేరే ఉద్దేశం లేదు. ఎసుట్లో ఉడుకుతూనే ఉంది, బువ్వ మనకు కంటి ముందర కనిపిస్తూనే ఉంది. ఇక దించితే మన పాలు వస్తుంది అని తెలిసినాక కూడా అవతలలు ఎసురు లేదు, నీళ్లు లేవు, బువ్వ లేదు, పొయ్యి లేదు, మీకు వెంటనే పెట్టారని చెప్పి దుర్మార్గ ప్రచారం చేశాం. 7 వస్తే ఎలక్షన్ అయిపోయింది, ఇంక వస్తాయా చెప్పింది అప్పుడు అన్నారా? కొంతమంది చెప్పినా లేదు, అట్లా నవ్వుతుండ్రు. అయితే మీరు గొప్పవాళ్ళు, ఎవరైనా చెప్పినా ఈయనోళ్ళు మస్తు చెప్తారు. ఇచ్చేటోడు మాట ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ అంటే ఆయన నోట్లోకి వెళ్ళి ఒక మాట వెళ్ళిందంటే సర్పంచ్ ఆ ఊళ్ళో ఉన్న ఎంపీటీసీ అందరం కలిసి ఒక తోల కూర్చొని మాట్లాడితే వాళ్ళ సమస్యలు ఉన్నా కూడా అర్థం చేసుకొని ఏం చేయాలో మాట్లాడుకుంటా ఒక సమస్య పరిష్కారం అయిపోతుంది. అప్పటికప్పుడు గ్రామాలలో చాలా సమస్యలు పరిష్కారం అయింది. అందుకోసం వారం 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మల్లవారం ఎప్పుడో రఘుపతి రెడ్డి నాకు సమాచారం ఇవ్వాలి. వెల్టూరు గ్రామం నుంచి మొదలు పెడతాం. వెల్టూరు గ్రామంలో సహపంక్తి భోజనం ఆసరా పెన్షన్దారుల సమక్షంలో ప్రతి వారం ఒక గ్రామం చేసుకుంటే పోదాం ఇంటి. ఇక వనపర్తి జిల్లా పెద్దమందిరి మండల జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పక్కా భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వచ్చి నూతన భవనం కోసం విద్యాశాఖ మంత్రితో మాట్లాడతానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. మీ అడ్మినిస్ట్రేటర్స్ గారికి, తర్వాత ఇతర పాఠశాల ఉపాధ్యాయులకు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి మా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మీ పాఠశాలకు సత్యనారాయణ గారు 50 చైర్స్ని డొనేట్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా ఆయన క్లాప్స్ కొట్టి థ్యాంక్స్ చెప్పండి. వెంకటేశ్వర్లు ధన్యవాదాలు. మీరు కూడా ఒకసారి చెప్పట్లేదు. కాంపౌండ్ పెంచుకుంటే మంచిది. భవిష్యత్తులో ఇక్కడ జూనియర్ కాలేజీను అవసరం అనుకుంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ది కూడా ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పెన్షన్ మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు నాగర్ కర్నూల్ ఎంపీపీ రాములు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జోగులాంబ గద్వాల్ జిల్లా జెడ్పీ చైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ శశాంక్ మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రెవెన్యూ అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఈ పేదలు వచ్చి అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయింది. మా కృష్ణమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే 8 నెలలు అయింది. 70 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పరిపాలన జరిగినటువంటి అభివృద్ధి చూడండి. ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి చూడండి. ఈ 8 నెలల్లో జరిగినటువంటి పనులు చూడండి. ఆ ఎమ్మెల్యేలను, మంత్రులు, ముఖ్యమంత్రులు చూడండి. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు చూడండి. పరిపాలన చూడండి. ఇంతమంది మా అక్కలు, మా అవ్వలు, మా తాతలు కూర్చున్నారు. 5 సంవత్సరాల క్రితం 200 రూపాయల పెన్షన్ వచ్చేది. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పెంచిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కోదాడలో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, అందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా, అపర భగీరథుడిగా సేవలందిస్తున్న కేసీఆర్కు కోదాడ నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంద్రరావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరి ఆరోగ్యమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలోనే మీ బిడ్డగా ఎల్లప్పుడూ సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ ప్రజాప్రతినిధులకి అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.
ఇక నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో దారుణ హత్య చోటు చేసుకుంది. తలను ముండాన్ని వేరు చేసి దారుణంగా చంపారు హంతకులు. నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన సద్దాంను నాంపల్లికి చెందిన గౌస్, మారేపల్లికి చెందిన ఇర్ఫాన్ సహాయంతో శనివారం సాయంత్రం 7 గంటలకు అతి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాత కక్షలే కారణమని, గతంలో గౌస్కి సంబంధించిన చుట్టాల అమ్మాయిని సద్దాం మానసికంగా, శారీరకంగా అనుభవించి చంపేశారని, అందుకుగాను ఈ హత్య చేశారని తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలోని నాంపల్లి గ్రామంలో ఈరోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో మాకు ఒక వ్యక్తిని తల నరికిన ఇన్ఫర్మేషన్ వచ్చిండే. దాంట్లో భాగంగా మేము ఇక్కడ వచ్చి విచారించడం చేస్తే ఏమైందంటే, షేక్ సద్దాం అనే అతను నేరెళ్లపల్లి గ్రామస్తుడు. అతను ఈ నాంపల్లి గ్రామానికి వచ్చి రాజస్థాన్ హోటల్ నుంచి టీ తాగిన తర్వాత తన ఇంటికి శివ దగ్గరికి ఇంటికి పోయి, శివ ఇంటి నుంచి మళ్ళీ వాపసు వస్తుండగా అతన్ని మధ్యనే ఆ రోడ్డు మీదనే, అంటే కాలనీ రోడ్డు మీదనే పట్టుకొని ఇర్ఫాన్ మహమ్మద్ గౌస్ అనే ఇద్దరు వ్యక్తులు, ఏజ్డ్ అబౌట్ 22 and 25 years, వాళ్ళు అతన్ని కొబ్బరి బండాలు కట్ చేసే కత్తి తీసుకొని, సురకత్తి ఉంటుంది కదా, కొబ్బరి కత్తి తీసుకొని అతన్ని హతమార్చారు. వీళ్ళు మోటార్ సైకిల్ పై వచ్చి ఆ శివ ఇంట్లో నుంచి బయటికి రాగానే కొట్టిందని మాకు సమాచారం వచ్చింది. వాళ్ళని ఇప్పుడు వాడి తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయినారు. హత్యగల కారణాలు ఏంటి సార్? హత్యగల కారణం అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే వీళ్ళు రజియా అని ఒక అమ్మాయి, వీళ్ళ అక్యూడ్ అంటే గౌసు ఇర్ఫాన్ వాళ్ళ కజిన్ సిస్టర్ అట. కజిన్ సిస్టర్ వాళ్ళ అక్క బిడ్డ ఆమె. అక్యూడ్ రజియా మహమ్మద్ గౌస్ ఉన్నారు కదా, వీళ్ళు ఇర్ఫాన్ వాళ్ళ అక్క బిడ్డే 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఊరేసుకొని చనిపోయింది. చనిపోయినప్పుడు వీరే తీసుకుపోయి, ఈ హతుడు ఎవరు చనిపోయిన ఉన్నాడో ఆయననే తీసుకుపోయి అక్కడ ఆయన కారణం వల్లనే చనిపోయిందని ఒకటి సరూనగర్ పిఎస్లో కేసు రిజిస్టర్ అయిందని తెలిసింది. ఇప్పుడు దాని విచారణ చేస్తాం, దాని ప్రకారమే చేసినామని మాకు. ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో రుద్రూర్ జయశంకర్ పరిశోధన కేంద్రంలో ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులు తయారు చేస్తున్న ఆహార పదార్థాలను అతి తక్కువ ధరలతో విక్రయించి వాటి ఉపయోగాల గురించి ప్రజలకు వివరించారు. వీటి వల్ల ఆరోగ్యం బాగుంటుందని, ఎలాంటి రసాయన పదార్థాలు ఉండవని విద్యార్థులు తెలిపారు. మల్టీగ్రెయిన్ ఆట మేము కాలేజ్ ల్యాబ్లో ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్గా బయట దొరికే ఆటలో ఓన్లీ 2-3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు మేజర్గా. కాకపోతే మేము 8 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. రాగి, సార్గం, బార్లీ, బాజ్రా, సోయాబీన్స్, ఓట్స్, వీట్. ఇంకా మల్టీగ్రెయిన్ ఆటతో పాటు రాగి మాల్ట్, రాగి ఇన్స్టెంట్, రాగి రవ్వ ఇడ్లీ మిక్స్, ఉప్మా మిక్స్ చేస్తాము. ఇంకా సీసేమ్ లడ్డు, పీనట్ లడ్డు కూడా ప్రిపేర్ చేస్తాము. సీసేమ్ లడ్డూతో సీసేమ్ సీడ్స్ ఇంకా జాగ్రీ, దీనివల్ల ఐరన్ మినరల్స్ చాలా ఉంటాయి. ఇవి చాలా యూస్ఫుల్. ఫుడ్ సైన్స్ నుంచి మేము తయారు చేసిన ప్రోడక్ట్స్. మేము ఫోర్త్ ఇయర్లో మాకు ఈఎల్పీ మాడ్యూల్ అనేది ఉంటుంది. సో ఈ మాడ్యూల్లో మేము ఏం చేస్తామంటే, వితౌట్ ఎనీ కెమికల్స్ యాడ్ చేయకుండా వీ మేక్ ప్రోడక్ట్స్. దీంట్లో మేము కాలేజ్లో 4 బ్యాచెస్ డివైడ్ అయ్యి డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాము. మేము స్పైసెస్ అండ్ సీరియల్ ప్రోడక్ట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్రోడక్ట్స్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ చేస్తాము. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి వచ్చేసరికి మేము ఏం కెమికల్స్ యూజ్ చేయకుండా పికిల్స్, జామ్స్ అండ్ స్క్వాష్ తయారు చేస్తాము. అండ్ సీరియల్ ప్రోడక్ట్స్లో మల్టీగ్రెయిన్ ఆట విత్ యూజింగ్ రాగి, విల్ మేక్ రాగి మాల్ట్ అండ్ సిసేమ్ లడ్డు, పాప్కార్న్. అండ్ విత్ కమింగ్ టు మీట్, we keep chicken pickle, fish pickle and other snack products. And coming to spices, we make chili powder. Baita chili powder ki deenki difference ఏంటంటే they lacked color and brick powder. And మేము ప్యూర్గా చేస్తాం ఇది. ఈ చికెన్ మసాలా బయట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం స్పైసీగా ఉంటుంది మా ప్రోడక్ట్స్. అండ్ చాయ్ మసాలా ఇది మనకి హెడ్ ఎక్స్ ఇలా వచ్చినప్పుడు ఇది వేసుకొని తాగినప్పుడు మంచి రిలీఫ్ ఉంటుంది. చాయ్ మసాలా వేసుకోగా కోల్డ్ ఇప్పుడు వచ్చేది రెయినీ అండ్ వింటర్, హెడ్ ఎక్స్, కోల్డ్స్ అవన్నీ ఉంటాయి. సో చాయ్ మసాలా వేసుకొని
తాగితే మంచిగా. ఇక జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడం మండలం అమరవాయి గ్రామంలో ముస్లిం సోదరులు వర్షం కోసం ప్రత్యేక నమాజు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు వర్షాలు రాకపోవడంతో ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పెన్షన్ ఇవ్వాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసాల గంగాధర్ మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఇస్తానన్న పెన్షన్ ఇవ్వాలని అన్నారు. షరతులు లేకుండా ప్రతి బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ రూరల్ మండలానికి సంబంధించిన బీడీ కార్మికులు అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఎండిఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నిన్న ముఖ్యమంత్రి గారు జీవన వృత్తి జూన్ నుంచి అమలు చేస్తామని నిర్ణయించడం జరిగింది. కానీ మేము బీడీ సంఘంగా సిఐటిగా కార్మికుల పక్షాన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతున్నాము. ప్రభుత్వం జనవరిలో ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి జనవరి నుంచి బీడీ కార్మికులందరికీ కూడా 2016 రూపాయల జీవన వృత్తి ఇవ్వాలా. అట్లాగే బీడీ కార్మికులకు ఈరోజు పని లేకుండా పోయింది. ఏ కంపెనీ కూడా 6 రోజులు 8 రోజులు 10 రోజుల కంటే ఎక్కువ పనిస్తలేదు. బీడీ కంపెనీలు ప్రభుత్వం అందరు కలిసి బీడీ కార్మికులకు 26 రోజుల పని దినాలు చూపెట్టాలా. అట్లాగే బీడీ కార్మికుల పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వాలా. బీడీ కార్మికులందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలా. బీడీ కార్మికుల జీవితాలు బాగు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము యాజమాన్యము న్యాయం చేయాలా. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో కనీస వేతనాల జీవోను తీసింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము కనీస వేతనం నెలకు 18,000 ఉండాలా, రోజుకు 600 కూలీ ఉండాలా. కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము నెలకు 5,000 చిల్లర ఇవ్వడం జరిగింది. రోజుకు 178 రూపాయలు ఉంటే చాలు బతుకుతారని ఈరోజు అభివృద్ధి చెందుతున్న భారతదేశం ముందుకు పోవాలి కానీ తిరోగమనం వైపు వెనుకకు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వాలు. ఇప్పటికైనా కార్మికుల పట్ల ప్రజల పట్ల కుట్రలు చేస్తున్న విధానాలు నశింపజేసి కనీస వేతనాలు సాధించుకునే దాకా రాష్ట్రంలో దేశంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఇక జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం కేంద్రంలో బాలరక్షణ సెంటర్ను ప్రారంభించారు ఎమ్మెల్యేలు మరియు జిల్లా కలెక్టర్. అనంతరం సఖీ కేంద్రంను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, స్థానిక శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యుడు అబ్రహాం, కలెక్టర్ శశాంక, జిల్లా గ్రంథాలయం చైర్మన్ బిఎస్ కేశవ్ మహిళలు చిన్నారులపై పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. గృహహింస పరంగా శారీరక పరంగా అనేక సమస్యలు నుండి ఇబ్బందులకు గురవుతున్నారు అని తెలిపారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ గారికి ఈ సఖీ కేంద్ర నిర్వహణలో ఏజెన్సీగా ఎన్నికై ఇక్కడ కేంద్రాన్ని నిర్వహించబోతున్న గోవర్ధని గారికి, వారి స్టాఫ్ మెంబర్స్కి, ఇక్కడికి విచ్చేసిన అంగన్వాడీ టీచర్స్, సిడిపిఓస్ ఉన్నారు ఇక్కడే, అట్లాగే సూపర్వైజర్స్ కూడా ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ముందుగా జిల్లాలో మనము సఖీ కేంద్రం ప్రారంభించుకున్నందుకు జిల్లాలోని మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. వారికి కేంద్రం అవసరం రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాము. కాకపోతే వచ్చిన సందర్భంలో మాత్రం ఎఫెక్టివ్గా పనిచేయాలని చెప్పేసి మరి మా పోలీస్ మిత్రులు కూడా చాలా దూరంగా నిలబడి ఉన్నారు. సిఐ అండ్ ఎస్ఐ. ఇక డిచ్చిపల్లి మండలంలోని కేఎన్ఆర్ గార్డెన్లో పెరిగిన ఆసరా పెన్షన్ను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎమ్మెల్సీ విజీ గౌడ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ జనసేన నియోజకవర్గ అభ్యర్థి వెంకప్ప స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో జరుగుతున్న వార్డు వాలంటీరు ఇంటర్వ్యూలను ఎలా జరుగుతుందో ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వాలంటరీ వ్యవస్థ గ్రామాలకు, వార్డుల ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఆయుపట్టులా పనిచేస్తోందని, ఇలాంటి వాటికి అర్హులుగా నిరుద్యోగులను ఎంపిక చేయడం శుభ పరిణామమని, అలాగే పార్టీలకు అతీతంగా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఆల్రెడీ బడ్జెట్ గురించి కూడా ఆల్రెడీ సమతుల్యత లేదని చెప్పేసి ఇచ్చినాం వాళ్ళకి. సో ఈ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉన్నప్పుడు, ఎందుకంటే అవగాహన వేరు, అంటే ఒకటి పుకారు వేరు, రూమర్స్ వేరు, మనకు నిజం అంటే తెలియదు. సో డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను వచ్చాను ఇక్కడ, తెలుసుకుంటున్నాను కదా, మీ అందరితో మాట్లాడుతున్నాను కదా, చాలామంది మీరు చెప్తున్నారు కదా, నేను అన్ని మిగతా మండలాలు కూడా వెళ్తాను, డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మాట్లాడతాను, మా రిపోర్ట్ కూడా మేము పంపిస్తాం. ఓకేనా? ఇక నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల మహిళా సమాఖ్య భవనంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆత్మ
ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల రైతుల ప్రజలతో జలశక్తి అభియాన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతులకు అవగాహన కల్పించేందుకు వివిధ రకాల ఎరువులు, రసాయనిక ఎరువులతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. బాన్సువాడలో పెన్షన్ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సూర్యాపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విద్యాశాఖ మంత్రి. జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కా భవనం వల్ల ఇబ్బంది పడుతున్న విద్యార్థులు. పక్కా భవనానికి నిర్మాణానికి హామీ ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. నల్గొండ జిల్లా నాంపల్లిలో దారుణ హత్య. తలను మొండాన్ని వేరు చేసి అతి కిరాతకంగా హత్య చేసిన హంతకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.